సైతాను నీ యొక్క మెడ విరిచేస్తాడు, మడత పెట్టేస్తాడు, తీసుకెళ్ళి సంచిలో పెట్టేస్తాడు. కాబట్టే క్రైస్తవ సంఘమా, నువ్వు నీ జీవితంలో నులివెచ్చగా ఉండడానికి వీలు లేదు. దేవుడే అంటున్నాడు, నువ్వు నులివెచ్చగా ఉన్నావు, నువ్వు నా దృష్టిలో దౌర్భాగ్యుడివి, దిక్కుమాలిన వాడివి, దరిద్రుడివి, కాబట్టి నేను నిన్ను ఉమ్మేస్తా. అర్థమైందా? ఉమ్మేస్తాడు దేవుడు. అలా ఆయన ఉమ్మె వేయకుండా ఉండాలి అని అంటే నువ్వు ఆధ్యాత్మికంగా జీవించాలి, ఆత్మీయంగా జీవించాలి, రోషం కలిగి జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి. గెరారో అటు ఇటు కానటువంటి స్థలం, అది జారి పడేటటువంటి స్థలం, అది నిన్ను దారి మళ్లించేటటువంటి స్థలం, ముందుకు సాగకుండా చేసేటటువంటి స్థలం. అక్కడికి వచ్చినప్పుడు దేవుడు ప్రత్యక్షమై ఏమన్నాడో చూడండి. ఇస్సాకో, ఐగుప్తుకు వెళ్ళాలనుకుంటున్నావు,